నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఎస్ 10th క్లాస్ 2024 ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి ఓఎంఆర్ సీట్ ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియో చూడబోతా ఉన్నాము. అదేవిధంగా ఓఎంఆర్ సీట్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పబోతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి అయితే ఆల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తాము. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ సీట్ సంబంధించిన యొక్క ప్రీవియస్ ఇయర్ది ఒక శాంపుల్ ఓఎంఆర్ సీట్ అనమాట. ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే మనకైతే బుక్లెట్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. బుక్లెట్తో పాటు ఇలాంటి ఒక ఓఎంఆర్ సీట్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానిలో మనకు ఒక ఓఎంఆర్ సీట్ అండ్ బుక్లెట్ అయితే సపరేట్ ఉండడం జరుగుతుంది. దానికి మనకు అటాచ్ చేసి అయితే ఫస్ట్ అయితే పిన్ పంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసి ఉన్నారు కదా, ఇక్కడ పిన్ పంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిన్ పంచ్ చేసిన దగ్గర ఏమవుతుందంటే అక్కడ వచ్చేసి అయితే మనకి ఇక్కడ 2 స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకు ఇక్కడ 2 పిన్లు కొడుతున్నమాట. ఇక్కడ పిన్ను తర్వాత కిందకో పిన్ కొట్టేసి అక్కడ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఒక ఉంటుందన్నమాట బార్కోడ్ స్టిక్కర్ అయితే అంటేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ. అదేవిధంగా వచ్చేసి ఈ విధంగా మనకు ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం ఏమేమి ఫిలప్ చేయాలి ఇప్పుడు చూడబోతా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అనమాట. అదైతే మనకైతే మీరు ఒకసారి ఎంటర్ కాగానే అక్కడనే వాళ్ళైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక ఓఎంఆర్ సీట్లో మనకు ఏ డీటెయిల్ ఫిలప్ చేయాలి, ఇక్కడ ఏ డేట్ ఇక్కడ రాయాలి, అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయాలని అయితే స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సంబంధించిన ఒక బుక్లెట్ ఆన్సర్ సీరియల్ నెంబర్ రాయాలి. అదేవిధంగా మీకు సంబంధించిన నేమ్ అయితే రాయాలి. మీ ఫుల్ నేమ్ అనమాట. ఇన్షియల్తో పాటు ఇన్షియల్ కాకుండా మీ యొక్క ఇన్షియల్ ఏదైతే ఉంటుందో మారువేరుతో పాటు అయితే రాయాల్సి ఉంటుంది. మీ యొక్క రూల్ నెంబర్ అనమాట. రూల్ నెంబర్ అంటే ఏం లేదు, మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే రాయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే మీకు మ్యాక్సిమం అయితే 80% పేపర్ అయితే ప్రింటెడ్ వస్తుంది అనమాట. మీ యొక్క నేమ్ రూల్ నెంబర్ కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. కొన్ని దగ్గర మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే డేట్ అదన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మీ రూల్ నెంబర్ రాసిన తర్వాత మీ నేమ్, మీ రూల్ నెంబర్, అదేవిధంగా పేపర్ కోడ్ అనమాట. పేపర్ కోడ్ కూడా మీకు అయితే ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ నేమ్ అనమాట. ఏ పేపర్ మీకు మ్యాథ్స్ ఎగ్జామా, ఇంగ్లీష్ ఎగ్జామా, తెలుగా, ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా సెంటర్ ఆర్ కోడ్ అనమాట. ఇది కూడా మీకు ఇన్సులేటర్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. మీకు ఏ రోజు ఎగ్జామినేషన్ అవుతుందో దానికి సంబంధించిన డేట్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం కూడా ఇక్కడ మనకు క్లారిటీ అయితే రాయాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ అయితే హాల్లోకి ఎంటర్ అవుతారో, ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతారో ఆ యొక్క హాల్ యొక్క నెంబర్ అనమాట, ఆ రూమ్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు పైన వచ్చేసి ఇక్కడ రూమ్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది కదా, ఆ యొక్క రూమ్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ మీ యొక్క రూమ్ నెంబర్ అయితే రాయాల్సి. ఓకే, అదేవిధంగా ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. మీ యొక్క సిగ్నేచర్ అనమాట. మీ 10th క్లాస్లో మీరు ఏ విధంగా సిగ్నేచర్ పెడతారో ఆ విధంగా సిగ్నేచర్ అయితే ఇక్కడ మీరు యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ డబ్బాలో వచ్చేసి. అదేవిధంగా దీని కింద వచ్చేసి అయితే మనకైతే ఇన్సులేటర్ అనమాట. ఎవరైతే ఎగ్జామినేషన్లో ఇన్సులేటర్ ఉంటారో వారు అయితే ఇక్కడ సైన్ అయితే చేస్తారనమాట. ఇద్దరు ఇన్సులేటర్ ఉంటే ఇద్దరు చేస్తారు, ఒకరు ఇన్సులేటర్ ఉంటే ఒకరు చేస్తారు. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బార్ కోడ్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. అవుట్ పైన అయితే ఎటువంటి ఒక లైక్ పెన్ను గీత కానీ ఏది కూడా అసలు ఏం పడకూడదు. మీకు ఎక్కడెక్కడ రాయమని చెప్తారో అక్కడక్కడనే మీరు రాయండి. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మనకు ఇదైతే ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా మనకైతే యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్ అయితే తేడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా అయితే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరైతే మీ యొక్క ఇన్సులేటర్కి అయితే డౌట్ అయితే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ఇక్కడ కొన్ని ఆన్సర్ బుక్లెట్ నెంబర్స్ కొన్ని ఉంటాయి. అవి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు సంబంధించిన ఇన్సులేటర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో వచ్చేసి అయితే మనకైతే 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. 3 పార్ట్స్ ఉంటే మనము 90% అయితే ఆల్రెడీ కూడా ఫిలప్ అయ్యే వస్తూ ఉంటాయి ఆన్సర్లు. ఎక్కడెక్కడ మనం రాయని, ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్, అదే రూమ్ నెంబర్ కావచ్చు, మీ యొక్క నేమ్ సిగ్నేచర్ కావచ్చు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ బుక్లెట్ నెంబర్, ఇవి మాత్రమే అయితే ఉంటుందన్నమాట. ఇదైతే ప్రీవియస్ ఇయర్ అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అయితే ఒక ఐడియా కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే ఈ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కొంతమంది భయపడతారు అనమాట. వారి కోసం ఫేర్నెస్ తీసివేయడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూడండి, అదేవిధంగా లైక్ చేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ మనకైతే 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుందన్నమాట. మీకు మ్యాక్సిమంగానే పార్ట్ ఏ కన్నా ముందు అక్కడ ఉంది కదా, అందులో మీద ఫిలప్ చేస్తారు. ఇక్కడ మీకు ఎవేవి రాయనా ఎవేవి రాయకూడదో మీకు అయితే సార్స్ అయితే అన్నీ ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు. ఏవైతే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందో ఇక్కడైతే అక్కడ పిన్ పంచ్ అనమాట. ఓకే, పిన్ పంచ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఇక్కడ పిన్ చేస్తారన్నమాట. పిన్ చేసి అక్కడ స్టిక్కర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతే గైస్, ఇక్కడ ఇంతవరకు అయితే మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందులో కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి మనకైతే ఈ విధంగానే ఉంటుంది. మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి మీకు అంతా కనిపిస్తలేదు. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి అయితే మొత్తం ఫుల్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. లైక్ రెడ్ కలర్ అన్న పింక్ కలర్ అంతా కలర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ విధంగా అయితే మనం ఫిలప్ చేయాలి. ఎవరైతే ఏం భయపడకండి, ఎగ్జామినేషన్ కూడా మీకు తెలియకపోతే ఇక డీటెయిల్స్ ఫిలప్ చేయడానికి 1-2 సార్లు కాదు 3 సార్లు అయితే ఇక ఇన్విజిలేటర్ని అడిగి కూడా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే రాయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఫేస్ చేసిన విషయాలు చూసినట్లయితే ఇక్కడ ఇన్విజిలేటర్ ప్లేస్లో స్టూడెంట్స్ అయితే సైన్ చేయడం జరిగింది. చాలా మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే బీ అలర్ట్గా ఉండి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారో ఆ విధంగానే మీరైతే ఫిలప్ చేయండి. ఒకసారి మీకు టోటల్గా OMR షీట్ ఏ విధంగా ఉంటుందో అయితే ఇప్పుడు చూపిస్తాను. టోటల్గా ఫుల్ పేజ్ వచ్చేసి కూడా ఇదైతే మనకు సంబంధించినటువంటిది లాస్ట్ది అనమాట ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఏముండదు, మనకైతే చేంజ్ అయితే రావచ్చు కలర్ కూడా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే OMR షీట్ ఉంటుంది. ఇక్కడ మనకు దాదాపుగా ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. మనకు పార్ట్ 1నే ఆల్మోస్ట్ ఆల్ ఫిలప్ చేసి ఉంటాము. అదేవిధంగా మనకి మనకి ఎక్కడ రాయమంటారు అక్కడ రాయండి. మీరు ఇక్కడైతే నేమ్స్ అయితే ఎవైతే రాయకండి. అసలు పెన్ గీత కానీ పెన్సిల్ గీత కానీ ఎవైతే ఉండకూడదు. ఓకే, ఇది గైస్ ఈ వీడియో. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.